వచనబద్ధులు కదా. వసంత పంచమి రోజున ఖచ్చితంగా నా రథంలో మీరు ప్రయాణించి తీరాల్సిందేగా. మరి ఆ రోజున మీ సత్తా, మీ గౌరవం, ఇంకా మీ భయం మొత్తం నా రథం నుంచి జారిపోయి భూమి మీద పడుంటాయి. అలాంటి పిచ్చి పని ఎప్పటికీ చెయ్యొద్దు కర్ణ. ఒకవేళ నువ్వేదైనా అలాంటి దుర్మార్గం చేశావనుకో, అప్పుడు నువ్వు మొత్తం జీవితమంతా హస్తినాపుర కారాగారంలో గడపక తప్పదు. నాదే కాదు, మొత్తం సూత సమాజం జీవితాలన్నీ కారాగారంలాగే అనిపిస్తున్నాయి మహారాజా. నాకేం భయం లేదు, కానీ ఎప్పటికీ పడిపోని మహామహితాత్ములు భీష్ముడు నా రథం నుంచి తప్పకుండా పడిపోతారు. మొత్తం అందరూ చూస్తారు ఈ మహామహితాత్ములు భీష్ములు కూడా పడిపోతారని. నాయనా, అలాంటి భీషణ ప్రతిజ్ఞ చేయటం మంచిది కాదు పుత్రా. భీషణమైన ప్రతిజ్ఞ చేసే అధికారం కేవలం మహామహితాత్ములు భీష్ములకే ఉందా? బాబూ, నీ చిన్నప్పుడు నా చేత్తో నీకు తినిపించాను, జోలపాడి నిద్రపుచ్చాను. మనిద్దరి మధ్య ఓ అనుబంధం ఏర్పడింది. ఎందుకో తెలీదు, నిన్ను చూస్తే నాలో ఒక బిడ్డ పట్ల ప్రేమ పుట్టుకొస్తుంది నాకు. నీ జీవితం కారాగారంలో మగ్గిపోతుంటే నేనది చూడలేను. నీ ప్రతిజ్ఞను విడిచిపెట్టు బాబు. ఇలా నీ అహంకారం కోసం మొత్తం జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. శాస్త్రహీనుడు, స్వతంత్రం లేని మనిషికెప్పుడు అహంకారమే అసలు సంపద కదా. దాన్ని కూడా మీరు లాక్కుంటున్నారా? కానీ అలాంటి దుస్సాహసం వలన ఏం లాభం చెప్పు? నా దుస్సాహసం వల్ల మార్పు వస్తుంది మహారాణి. ఆ మార్పు ఎప్పుడు బలిదానం కోరుతుంది. మొదటి బలిదానం నాదే అవుతుంది, నా వాళ్ళ కోసం. కర్ణ, సమయమే మార్పుని తెస్తుంది, మనుషులు కాదు నాయనా. బాబు, సరైన సమయం కోసం నిరీక్షించు. సమయం కాదు మహారాణి, సాహసం మార్పు తీసుకొస్తుంది. నేను నిర్ణయం తీసుకున్నాను బలిదానానికి. ఇంకా ఏ శక్తి నన్ను ఆపలేదు. ఒకవేళ మీ పుత్ర ప్రేమ నిజమే అయితే నాకు భయమనే వేడీలు కాదు, విజయానికి ఆశీర్వాదం ఇవ్వండి.
ఆశీర్వాదం మాత్రమే ఇవ్వగలము. ఎప్పటి వరకు నువ్వు ధర్మ పక్షాన ఉంటావో విజయం నీ పక్షానే ఉంటుంది. కర్ణుడు నిజంగానే పితామహుల్ని కింద పడేస్తే అందులో అన్యాయమేముంది? మనకైతే అన్నిటికంటే పెద్ద బాధ పితామహులే కదా మావయ్య. రెండు నష్టాలు ఎదురవుతాయి పుత్ర. మొదటిది, హస్తినాపురం ప్రజల హృదయాల్లోంచి భయం తొలగిపోతుంది. మరి భయమే లేకపోతే రాజ్యాన్ని ఎలా పాలిస్తావు నువ్వు? లేదు. మరి రెండో నష్టం ఏంటంటే కర్ణుడిని పూజించడం మొదలు పెడతారు. మరి ఏ వ్యక్తిని అందరూ నెత్తిన పెట్టుకుంటారో ఆ వ్యక్తిని అదుపులో పెట్టడం అసంభవం అవుతుంది పుత్ర, అసంభవం. ఏ స్థితిలో అయినా సరే కర్ణుడు వసంత పంచమి రోజున గెలవకూడదు దుర్యోధన. లేదు. మనం చెయ్యాల్సిన పనేంటంటే కర్ణుడు ఆ రోజు తన రథంలో భీష్ముడిని కూర్చోపెట్టుకోకూడదు. కానీ అదెలా సాధ్యమవుతుంది మావయ్య గారు? కర్ణుడు మంచి మనిషి. మరి ఓ మంచి మనిషి తనని తాను బలిచ్చుకోగలడు. తన వాళ్ళని బలిపీఠం ఎక్కించడు. లేదు. నా కాబోయే సామ్రాట్, మనం కూడా ఏదైనా అలాంటి మార్గాన్ని వెతకాలి కదా పుత్ర. ఆలోచనకు పదును పెట్టు దుర్యోధన. అన్నయ్య కర్ణ, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా అన్నయ్య కర్ణ. మీలో ఎవరైనా ఊహించగలరా రేపు వసంత పంచమి రోజున మహామహితాత్ముడు భీష్ముడి పరిస్థితి ఎలా ఉంటుందో? రథంలో కూర్చోండి. ఆసక్తి ఉంది కర్ణ, కానీ ధైర్యం లేదు. పదండి. వృషాలి, నువ్వు ఈ రథంలో కూర్చోవడానికి వీల్లేదు. ఒకవేళ నీకేమైనా అయితే సాహసం చూపించు సారథి, దయ కాదు.
ఉత్తమం, అత్యుత్తమం. వసంత పంచమి ఉత్సవంలో నీ లక్ష్యం తప్పక నెరవేరుతుంది. మీ లక్ష్యం ఏంటి కర్ణమాశయ? జీవితాంతం కారాగారంలో ఉండడమేనా? మొత్తం హస్తినాపురం అంతటినీ మీ శత్రువులుగా చేసుకోవడమేనా? లేదంటే మీ కుటుంబం ఆశల్ని పాడు చేయడమా? మాకైతే జీవితమే కారాగారం. శత్రుత్వం, నీతి ఇంకా కలలు అపరాధం. రాకుమార అర్జున, అసలు వసంత పంచమి కేవలం ఆరంభమే. మరి దాని అంతం ఎవరు చేశారు? అంతం కూడా అన్నయ్య చేస్తారు. రాకుమార అర్జున, బహుశా మీకు మా అన్నయ్య యొక్క సామర్థ్యం గురించి తెలియదేమో. కానీ బహుశా మీకు కారాగారం మర్యాదలు తెలియదేమో. బేడీలతో బందీ అయిన సామర్థ్యం ఎందుకు? బలిదానం ఎప్పటికీ లాభాన్నే కలిగిస్తుంది రాకుమార అర్జున. కానీ కర్ణమాశయ, బలించేది మేకల్ని కదా, సింహాన్ని కాదు. దయచేసి పితామహుల్ని అవమానించకండి. దానివల్ల మీకే హాని కలుగుతుంది, సమాజానికి ఎలాంటి లాభం ఉండదు. మీ మంచితనం నా గురించా లేక మీ పితామహులకు అవమానం జరగకుండా ఉండాలనా? అది నాకు తెలియదర్జున. కానీ ఎప్పటికీ నా నిర్ణయం మారదు. మిత్రమ శోనా, మీరు కర్ణమాశయుణ్ణి ఈ దుస్సాహనం చేయనివ్వకండి. తన మనసులో రగిలే అగ్ని గురించి నాకు తెలుసు. కానీ ఆయన ఈ సమాజంలో ఉంటేనే ఆయనలో ఉన్న అగ్ని అందరి హృదయాల్లోనూ పుడుతుంది. వసంత పంచమి ఉత్సవాన్ని కర్ణమాశయుడి అంతం కానివ్వకండి మిత్రమా. ఆశీర్వదించమ్మా. ఇవాళ వసంత పంచమిలో నేను విజయం సాధించాలని. నువ్వు నాకు ఈ శిక్ష విధించాలనుకున్నట్లయితే నేను ఈ శిక్షకి తప్పక అర్హురాలనే కన్నా. లేదమ్మా, కలలో కూడా నేను మీకు శిక్ష వెయ్యలేను కదా. తల్లి చరణాల ధూళి కొడుకు సౌభాగ్యం కదా. కానీ ఈ పని చేసి నిన్ను నువ్వే ఎందుకు శిక్షించుకుంటున్నావు కన్నా? నీకెవరి మీదైనా కోపం ఉందా? లేదమ్మా, నాకు ఎవరి మీదైనా కోపం ఉంటే అది కేవలం నా పరిస్థితి మీదే, నా దౌర్బల్యం మీదే. శస్త్రాల మీద వ్యామోహం, నా గౌరవం మీద కూడా వ్యామోహం లేదు. నాకు స్వతంత్రమనే వ్యామోహం ఉంది. నాకదంతా తెలీదు. నేను కేవలం నువ్వు సుఖంగా ఉండడం చూడాలనుకుంటున్నాను. అదే నా ఆశ. మరి ఈ నా ఆశని నువ్వు నాశనం చేయకూడదు కర్ణా. ఇది నా ఆదేశం కర్ణా. నన్ను క్షమించమ్మా. మీ ఆదేశాన్ని పాటించాలని ఆశ అయితే ఉంది, కానీ ఆదేశించడానికి మీరు స్వతంత్రులు కారు కదా. నాన్న ఆదేశించారు ఇల్లు వదిలి పొమ్మని, కానీ మహారాణి ఆ ఆదేశాన్ని నిషేధించారు కదా. మరి మనకి మన సంతానాన్ని ఆదేశించే స్వాతంత్రం కూడా లేనప్పుడు దాన్నసలు జీవితమని ఏ విధంగా అనుకోగలం?
అందుకని మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇంకా నన్ను ఆపకండమ్మా. మీ దగ్గర శోణుడున్నాడు. తను జీవితంలో అంతిమ శ్వాస వరకు మీకు సేవ చేస్తాడు. 2 కొడుకుల్లో ఒకరిని దానం చేసేయండి, మన వాళ్ళందరి కోసం. ఏ తల్లి కూడా తన సంతానాన్ని బలివ్వలేదు పుత్ర, బలివ్వలేదు. కానీ సంతానం మీద మొదటి చివరి అధికారం కేవలం తల్లికే ఉంటుంది. తల్లి బలిదానం ఇవ్వలేదు, కానీ కొడుకుని దానం చేయగలదు కదా. ఇచ్చేయమ్మా, నన్ను సమాజానికి దానం చేసే. ఈ వసంత పంచమి ఉత్సవం చాలా ముఖ్యమైన మార్పు తీసుకురాబోతోంది మహామైతాత్మ. మీరేమైనా భయపడుతున్నారా? ఆ కర్ణుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడని? ఒకవేళ నాకు ఇష్టమైతే అప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అతని రథం నుంచి పడిపోయి తనకి జీవితాంతం కారాగార శిక్ష వేయించనా, లేదంటే అతని రథం మీద స్థిరంగా ఉండి అతని ఆత్మను తొక్కేయడం మంచిదంటారా? ప్రణామాలు గురుదేవా. మామగారు, కర్ణుణ్ణి రక్షించే మార్గమే లేదా? కర్ణుడి లాంటి సమర్థుడైన చాలా మంచి పిల్లవాడు ఒకవేళ జీవితాంతం కారాగారంలో ఉండాల్సొస్తే ఆ ఆలోచనే నాకు భయంగా ఉంది. నిజమే చెబుతున్నావు నువ్వు. కానీ కుంతి, నదిలో జల ప్రవాహం కేవలం కిందికి మాత్రమే ఉంటుంది. కర్ణుడి హృదయంలో ఉన్న విషయం ఖచ్చితంగా తనని వినాశనం వైపుకు తీసుకెళ్తుంది. మామగారు, ఒకవేళ ఇవాళ వసంత పంచమి రోజు గనుక తనని రక్షిస్తే నాకు నమ్మకం ఉంది, కర్ణుడు సరైన మార్గంలో నడవడం మొదలు పెడతాడు. తనకి ఒక్క అవకాశం ఇవ్వండి మామగారు. తను నా పుత్రుల్ని రక్షించాడు, ఇప్పుడు నేను తనని రక్షించాలి.
నీ విజయంలోనే మొత్తం మనందరి విజయం ఉంది కర్ణ. లేదు వృషాలి, మహామహితాత్ముడి పరాజయంలోనే మన అందరికీ విజయం ఉంది. మహామహితాత్ముడు భీష్ముడి పరాజయంలో మొత్తం మనందరి పరాజయం ఉంది. రాకుమారుడు అర్జునుడు నిజమే చెప్పాడు. ఒకవేళ అన్నయ్య జీవితాంతం కారాగారంలో ఉండాల్సి వస్తే తనతో పాటే తన పోరాటం కూడా ఆ కారాగారంలోనే ముగిసిపోతుంది. దాంతో పాటే మనందరి ఆశలు కూడా. రాకుమారుడు అర్జునుడు నిజమే చెప్పాడు. బలిచ్చేది మేకల్నే, సింహాన్ని కాదు. కానీ ఏం చేయగలం సోనా? కర్ణుడు ప్రతిజ్ఞ చేసేశాడుగా. ఉపాయం ఉంది నా దగ్గర, ఉపాయం ఉంది. నాయనా సోనా, నాకు గుర్తుంది, నిజం చెప్పావు. ఇలా చూడు సోనా, అతని మేక కాదు, ఆ సింహం స్థానంలో ఉండడానికి. ప్రణామాలు మహామహిమాన్విత. మీరు పరీక్షకు సిద్ధంగానే ఉన్నారా మహామహిమాన్విత? పరీక్షించడానికా లేక పరీక్షింపబడడానికా? మీకెలా అనిపిస్తే అలా. మీ సారథి సిద్ధం. మహామహితాత్మ, నా పుత్రుడు ఒక అజ్ఞాని. తన మీద దయ చూపించండి. నీ కొడుకు అజ్ఞాని కాదు అతిరథ. దయ చూపించాల్సిన వాడు కూడా కాదు. గౌరవాన్ని కోరుకునేవాడికి దయని దానంగా ఇవ్వడమా? దాన్ని మించి క్రూరత్వం ఇంకే ఉంటుంది. బాగా కాలిన లోహాన్ని గట్టిగా కొట్టాలి. దాని మీద నీళ్లు చల్లితే అది విరిగిపోతుంది. నేను నిన్ను త్వరలోనే పరీక్షిస్తాను కర్ణ. దయచేయండి ద్రోణాచార్య. మహామహితాత్ములు భీష్ముడికి జై! 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 మహామహితాత్ములు భీష్ముడికి జై!
మహామహితాత్ములు భీష్ముడికి మహామహితాత్ములు భీష్ముడికి మహామహితాత్ములు భీష్ముడికి మహామహితాత్ములు భీష్ముడికి మహామహితాత్ములు భీష్ముడికి మహామహితాత్ములు భీష్ముడికి వసంత పంచమి పావన పర్వదినాన నేను హస్తినాపురం ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. వారిని ఉత్సవానికి ఆహ్వానిస్తున్నాను. వీణావాదిని, ధవళ వస్త్రాన్విత విద్యాధిదేవత మాతా సరస్వతిని స్తుతిద్దాం. హస్తినాపురం మహారాజు ధృతరాష్ట్రుడి ఆదేశం మేరకు నేను ప్రకటిస్తున్నాను. కురువంశపు 105 రాకుమారులకు శిక్షణ, గురుకుల దీక్ష బాధ్యతని స్వయంగా ద్రోణాచార్యులు స్వీకరించారు. మేం మీకు చాలా రుణపడి ఉన్నాం. గురు శబ్దానికి అర్థం ఏమిటంటే అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు. ఆయన తన శిష్యుల్ని ప్రకాశం వైపుకు తీసుకెళ్తారు. మరి శిక్షణ అనే జ్యోతిని వెలిగించడానికి, హస్తినాపురం భవిష్యత్తును ఉజ్వలం చేసేందుకు, ఇంకా కురువంశపు రాకుమారులకు రాజనీతిని బోధించడానికి, వాళ్ళకి అన్ని విషయాల్లోనూ జ్ఞానాన్నివ్వడానికి వసంత పంచమి తరువాత గురుకులానికి వాళ్లతో కలిసి ప్రయాణిస్తారు. గురువు ద్రోణాచార్యులకి జై! గురువు ద్రోణాచార్యులకి జై! గురువు ద్రోణాచార్యులకి జై! గురువు ద్రోణాచార్యులకి జై! నగర జనులారా, వసంత పంచమి అనే ఈ ఉత్సవంలో కురు సామ్రాజ్యంలోని నలుదిక్కుల నుంచి వచ్చిన వేదాలు పఠించే బ్రాహ్మణులు యజ్ఞవేదిక దగ్గర మంత్ర పఠనంతో దేవతల్ని స్తుతిస్తారు. తర్వాత నా సారథి అతిరథుడి కొడుకు కర్ణుడు ఉత్తీర్ణుడవ్వాలన్న ఆశతో రథాన్ని నడిపే పరీక్ష ఇస్తాడు. అతన్ని పరీక్షించడానికి స్వయంగా నేనే అతని రథం మీద ప్రయాణిస్తాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయే. సోనా, నువ్వు నీ నిర్ణయం మీదే ఉన్నావా? మళ్ళీ ఇంకోసారి ఆలోచించు. ఆలోచనలకు నిర్ణయాలకు ఎలాంటి సంబంధం ఉండదు మిత్రమా ఉత్తమ. ఆలోచన మనస్సు చేస్తుంది, మరి నిర్ణయం హృదయం తీసుకుంటుంది. కానీ షోనా, నీ ఈ నిర్ణయం నీ జీవితాన్ని కఠినంగా మార్చేస్తుంది.
లేదు మిత్రమా, నా నిర్ణయం నా మరణాన్ని తేలిక చేస్తుంది. పద. చూడు, సమయం కంటే ముందే మరణం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాక నువ్వు సరైన సమయం కోసం నిరీక్షించాలి. నేను సైగ చేసినప్పుడే నువ్వు ఆ పనిని చెయ్యవలసి ఉంటుంది. ఒకవేళ దానికి ముందే నీ పని కనుక పూర్తయిపోతే అప్పుడు మీ అన్నగారి కోపం నీ ప్రణాళికని విఫలం చెయ్యొచ్చు. అత్యుత్తమం. అసలు ఇంతకీ నీ పథకం ఏంటో మాకు కూడా చెప్పు. త్వరలోనే తెలుసుకుంటారు. హృదయానికి హత్తుకునే అవకాశం ఇంకెప్పటికీ దొరకదేమో నాన్న కర్ణ. నువ్వు ఈ హస్తినాపురానికి మొదటిసారి వచ్చినప్పుడు నేను నీకేం చెప్పాను? ఇవాళ నువ్వు ఈ నగరాన్ని చూస్తున్నావు కదా, త్వరలోనే ఈ నగరం మొత్తం నిన్ను చూస్తుంది. నగర జనులు నిన్ను చూసి ఏమంటారో తెలుసా? అదిగో ఎవరొచ్చారో చూడండి, అతిరథ పుత్రుడు కర్ణుడు. అతిరథ పుత్రుడు కర్ణుడు పరీక్షకు సిద్ధం కావాలా? వెళ్ళు అతిరథ పుత్ర కర్ణ. పరివర్తన నీ కోసం ఎదురు చూస్తోంది. వెళ్ళు.
మహామహితాత్మ భీష్మ, ప్రణామాలు. నేను పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మహామహితాత్మ, ఇప్పుడు నాకు పరీక్షాధికారి చరణాలను స్పృశించే అవకాశం ఇస్తారా? తప్పకుండా. నేను మీకు మాటిస్తున్నాను మహామహితాత్మ, ఇవాళ నేను ఏం చేయబోతున్నానో దాంట్లో మీపై ఎలాంటి దుర్భావన లేదు. మీరు ఎప్పటికీ నాకు పూజ్యులే. హస్తినాపురం పరంపర, ఈ వ్యవస్థ మీ గౌరవానికి ప్రతీకలు కాకపోతే నేను మిమ్మల్ని అవమానిస్తానని ప్రతిజ్ఞ చేసేవాణ్ణే కాదు. నాకు తెలుసు కర్ణ, నేను నీ ఆలోచనలతో ఏకీభవించను, కానీ నీ హృదయ భావనల్ని ప్రశంసిస్తున్నాను. ప్రశంసలు కర్మకే ఇవ్వాలి కదా మహామహితాత్మ. కానీ ఈ జగతి జన్మనే ఎందుకు చూస్తుంది? కర్మ మనిషికి గౌరవాన్నిస్తుంది, తనని శిఖరానికి చేరుస్తుంది. కానీ జన్మలు మన చేతుల్లో ఉండవు కదా, దాన్నెందుకు ఆధారం చేసుకుంటారు? నేనివాళ ఈ ప్రపంచానికి చూపిస్తాను, మనుషులు తమ జన్మ వల్ల కాదు, వాళ్ళ కర్మ వల్లే గుర్తింపు పొందుతారని. నేనివాళ అందరికీ చూపిస్తాను, జన్మ కాదు, కర్మే యోగ్యతకి గుర్తింపని. రథంలో కూర్చోండి మహామహితాత్మ. నాయన సోనా, మీ అన్నగారి సంకల్పం దృఢంగా ఉంది. ఇదే మంచి సమయం. నీ పని సాధించుకో, లేదంటే మీ అన్నయ్యని రక్షించడం అసంభవం అవుతుంది. సోనా, నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఇవాళ నేను అందరికీ చూపించబోయేదేంటంటే జన్మ కాదు, కర్మే యోగ్యతకి గుర్తింపు. రథంలో కూర్చోండి మహామహితాత్మ. మిత్రమ శోనా,
మీరు కన్నమహాశయుణ్ణి ఈ దుస్సాహనం చేయనివ్వకండి. తన మనసులో రగిలే అగ్ని గురించి నాకు తెలుసు. కానీ ఆయన ఈ సమాజంలో ఉంటేనే ఆయనలో ఉన్న అగ్ని అందరి హృదయాల్లోనూ పుడుతుంది. వసంత పంచమి ఉత్సవాన్ని కర్ణమహాశయుడి అంతం కానివ్వకండి మిత్రమా. ఇలా చూడు సోనా, ఇంకేదైనా మేక ఉందా ఆ సింహం స్థానంలో నుంచోడానికి? చూడు సోనా, మీ అన్నగారి సంకల్పం చాలా దృఢంగా ఉంది. ఇదే సమయంలో నీ పని సాధించుకో. అలా లేదంటే మీ అన్నగారి రక్షణ అసంభవమైపోతుంది. సోనా శోనుడు శోనుడు ఎక్కడికి వెళ్తున్నాడు? శోనుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సాధిస్తాడా? ఇప్పుడు ఏం చేద్దాం? శోనా, ఈ శోనుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇతను వేద పాఠాలు నేర్చుకునే సాహసం ఎలా చేశాడు? ఇతను యజ్ఞాన్ని భగ్నం చేశాడు. మహామహితాత్మ, ఇతనికి దండన విధించండి. సైనికులారా, ఈ సూతపుత్రులని బంధించండి. ఏ నిర్ణయం తీసుకున్నా మహారాజు గారు రాజ్యసభలో నిర్ణయిస్తారు. సోనా, నువ్వు ఇలా ఎందుకు చేసావు? ఎందుకు ఇలా చేసావు సోనా? ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తించావు? ఎందుకు చేసావిలా? మీరే చెప్పారు కదా అన్నగారు, మార్పు ఎప్పుడు బలిని కోరుకుంటుంది అని. లేదు, నేను నిన్ను బలి ఇవ్వలేను సోనా. అమ్మ నాన్నలకు ముసలితనంలో నువ్వే ఆసరాగా ఉండాలి. లేదన్నగారు, మేము మిమ్మల్ని అస్సలు బలివ్వలేం. మొత్తం సమాజం యొక్క ఆశలకు మీరే ఆసరా కదా అన్నగారు, కేవలం మీరే.
కన్నా సోనుని రక్షించు కన్నా. అసంభవం. నా తమ్ముణ్ణి ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు. సంఘర్షణ చెయ్యొద్దు కర్ణ. శాంతంగా మారి రాజ్య న్యాయాన్ని స్వీకరించు. నేను మరణించడానికి సిద్ధం. కానీ నా తమ్ముణ్ణి మాత్రం చనిపోనిపను మహామహితాత్మ. చిన్న మేఘం సూర్యుణ్ణి దాచిపెట్టొచ్చు, కానీ దాని ప్రకాశాన్ని కాదు. నీకసలు అంతటి దివ్యత్వం లేదు, అలాగే దివ్య శస్త్రాలు కూడా. నువ్విప్పుడు హస్తినాపురం సమస్త సైన్యాన్ని ఓడించడానికి నేను నీ తమ్ముడు సోనుడికి క్షమాభిక్ష ఇప్పించేందుకు ప్రయత్నిస్తాను. రండి గ్రామస్తులారా, రండి. ఆనందంగా వేడుక చూడండి. ఏదైనా కాకి చనిపోయినప్పుడు ఏ విధంగా కాకులన్నీ ఒక్కటై గానం చేస్తాయో అలాగే మీరు కూడా గానం చెయ్యండి.
ఉత్సవం చేసుకోండి. ఈ మరణం సంభవించినందుకు ఉత్సవం చేసుకోండి. ఉత్సవం చేసుకోండి. ఇది శోనుడి మరణం కాదు, ఇది మీ స్వార్థానికి ఒక ప్రతీక. మీలోని ఆత్మకు సంభవించిన మరణం. నిజంగా అసలు మీ హృదయంలో బాధ అనేది ఉంటే ఇక కళ్ళు తెరవండి. చూడండి, చూడండి ఆ కర్ణుణ్ణి. మిమ్మల్ని ఉద్ధరిస్తానని తను ప్రతిజ్ఞ చేశాడు. ఈ శోనుడి మరణాన్ని చూడండి. తను మీకోసం ప్రాణాలను త్యాగం చేశాడు. ఇకనైనా కళ్ళు తెరవండి, ప్రతీకారం తీర్చుకోండి. లేదంటే మీరు కూడా మరణించండి. అందరూ దహనం అయిపోండి ఈ చితిలోనే, శోనుడితో పాటు. శోనుడితో పాటు. ఇంకెవ్వరూ మరణించడానికి వీల్లేదు. నదిలో మెల్లమెల్లగా పారే నీరు రాయిని ఎలా పగలగొడుతుందో, అదేవిధంగా ఈ అన్యాయం మెల్లమెల్లగా మనందరి జీవితాల్ని బలి తీసుకుంటోంది. నువ్వు నిజమే చెప్పావు కర్ణ. ధనస్సు తీసుకో కర్ణ. ఈ విశ్వంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి వయ్యి నీ తమ్ముడి ఆత్మకి శాంతి చేకూర్చు. నీ తల్లి పక్షాన నువ్వే ప్రతీకారాన్ని నెరవేర్చు. సరైన మార్గాన్ని నువ్వే నిర్మించాలి కన్నా. ధనస్సు తీసుకో కన్నా. ఈ ధనస్సు మీద సంపూర్ణ అధికారం నీకే ఉంది. ధనస్సు తీసుకో కన్నా. నువ్వు ఈ తల్లి రాధాదేవి కన్నీటి సాక్షిగా, నీ తమ్ముడి సోణిని ఆక్రోశ సాక్షిగా ప్రతీకారం తీర్చుకోవాలి కన్నా. ప్రతీకారం తీర్చుకో.